హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద ఏ ప్రాణికి లేనంత ఉత్సుకత మనిషికి మాత్రమే ఉంటుంది. నింగి, నేల, సముద్రం ఇలా కంటికి కనిపించినంత మేర వెతుకులాట కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ ప్రయత్నంలో లెక్కలేనంత కాలుష్యము వెదజల్లుతూ ఉంటాడు. వాతావరణానికి, చెట్లకి, జంతువులకి నష్టం కలిగిస్తూనే ఉంటాడు. భూమిని తవ్విపోశాడు, అంతరిక్షంలో చెత్త పోగేసొచ్చాడు, సముద్రాల్ని వదలలేదు. అయితే సముద్రానికి ఒక గుణం ఉందని అంటారు. మనిషి పారబోసే బరువైన చెత్త సముద్రపు అడుగుకి చేరిపోతుంది. తేలికైన చెత్త సముద్రంలో ఎక్కడున్నా సరే అలలపై ప్రయాణించి ఒడ్డు కొట్టుకొస్తుంది. సముద్ర తనకు అక్కర్లేనిదేది తనలో దాచుకోదు, కెరటాలతో తీరానికి తోసేస్తుంది. గొప్ప లక్షణం కదా. సరే, అయితే నేషనల్ ఓషన్ సర్వీస్ వారి సర్వే ప్రకారం మనిషి చేసిన సముద్ర అన్వేషణ 5% మాత్రమేనట. 95% ఇంకా రహస్యమయమై అంటారు. అందుకే డైవర్లు నిత్యం సముద్రాల్లో ఏదో ఒకటి వెతుకుతూ ఉంటారు. కొత్త సంగతులేవో ఒకటి కనిపెడుతూ ఉంటారు. ఈ వీడియోలో సముద్ర అన్వేషణకు వాళ్లతో పాటుగా మనము వెళ్తున్నాం. పదండి. ఆశ్చర్యపోతారా, హతాశులవుతారా అన్నది మాకు తెలియదు. మీరెలా అనుభూతి చెందారన్నది వీడియో చూశాక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డుగోంగ్ జంతు ప్రేమికులకి ఆసక్తికరమైన జీవి ఇది. 2016లో ఇండోనేషియా జలాల్లో కోకోయి దీవుల్లోని సుందర జలాల్లో పరిశోధన చేస్తున్న డైవర్లు సముద్రం లోపలి అందాల్ని కెమెరాల్లో బంధిస్తూ ఉన్నారు. సముద్రపు లోతుల్లో వారికి 2 డుగోంగ్లు కనిపించాయి. యానిమేలియా కింగ్డమ్కి చెందిన డుగోంగ్డే కుటుంబానికి చెందిన సముద్ర క్షీరదం ఇది. మనాటి పరివారంలో సిరేనియా క్రమం యొక్క 4 జీవజాతుల్లో ఇదొకటి. ఇప్పుడు అంతరించిపోయే జీవజాతుల్లో చేరిపోయింది. నీటి అడుగున ఇనుప పంజరంలో నిర్దాక్షిణ్యంగా బంధించి ఉంచారు వీటిని. దీన్ని సముద్రపు ఆవు అని కూడా పిలుస్తూ ఉంటారు. తల్లి పిల్లల్ని వేరువేరు పంజరాల్లో బంధించి ఉంచారు. తోకని ఇనుప గొలుసుతో కట్టేశారు. దాంతో అది ఎక్కువ దూరం కదలలేదు. ఇదంతా చేసింది స్థానికంగా ఉండే చేపలు పట్టేవారని తెలిసింది. ఈ దీవి చుట్టూ చక్కని ప్రకృతి సోయగం పరుచుకుని ఉంటుంది. నీళ్లు కూడా స్వచ్ఛంగా తేటగా ఉంటాయి. పర్యటనలు చేసేవారికి ఇదొక అద్భుత ప్రదేశం. చేపలు పట్టేవారు పర్యాటకుల నుంచి డబ్బులు తీసుకుని సముద్రం లోపలికి తీసుకుపోయి డుగోంగ్తో ఫోటోలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. గొలుసుతో బంధించిన కారణంగా తల్లి డుగోంగ్ తోకకి గట్టి గాయమైంది. డైవర్లు నచ్చజెప్పిన మీదట చేపలు పట్టేవారు డుగోంగ్లను విడిచిపెట్టడానికి అంగీకరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని డైవర్లు చిత్రీకరించారు. ఆ వీడియోస్ సంబంధిత ప్రభుత్వ అధికారులకు చేరాయి. వెంటనే వారు ఆ స్థలానికి వచ్చి పరిశీలించారు. అప్పటికి ఇంకా అవి బంధించబడే ఉన్నాయి. వన్యప్రాణి అధికారుల మాటలు వినక తప్పని పరిస్థితుల్లో జాలర్లు వాటిని విడిచిపెట్టవలసి వచ్చింది. మన దేశంలోనూ అండమాన సముద్ర తీరంలో డుగోంగ్లున్నాయి, చూడొచ్చు. ఆ జీవ వైవిధ్యాన్ని పరిశీలించండి తప్ప కోత గురి చేయండి. డబ్బుల కోసమని వాటిని అలా బంధించి ఉంచటం మానవత్వం కాదు. మనిషి ప్రతి అంశంలోనూ డబ్బు అనే అంశాన్ని, లాభం అనే కోణాన్ని చూడకుండా ఉండలేడు. మనిషిని ఇలా బంధించి ఆడించడం లేదు కాబట్టి, మనిషిని మించిన జీవి మనిషే కాబట్టి అలా కుదటం లేదంతే అనిపిస్తుంటుంది ఇలాంటి వార్తలు వింటూ ఉన్నప్పుడు. అస్థిపంజరాలు 2015లో అరిజోనాలోని కొలరాడో నదిలోకి దిగిన డైవర్కి కుర్చీల్లో బంధించి ఉన్న 2 అస్థిపంజరాలు కనిపించాయి. నీరంతా ఆకుపచ్చని రంగులో ఉంది. ఆ 2 అస్థిపంజరాలకు ఎండ పొడ తగలకుండా పెట్టుకునే కళ్లజోళ్లు ఉన్నాయి. సింథటిక్ విగ్ ధరించి ఉన్నాయి. హతాశుడైన డైవర్ బయటకొచ్చి పోలీసులకు విషయం చెప్పాడు. లాపాజ్ కౌంటీ పోలీస్ శాఖ వారు అగ్నిమాపక కేంద్రానికి చెందిన డైవర్ని పరిశీలన కోసం పంపించారు. అప్పుడు అవి ప్లాస్టిక్ అస్థిపంజరాలని తేలింది. ఇలాంటి ప్లాస్టిక్ కంకాళాలు అప్పుడప్పుడు నీటి అడుగున కనిపిస్తూనే ఉంటాయి. అక్కడక్కడ వివరాల్లోకి వెళ్తే స్కూబా డైవింగ్ చేసేవారు నీటి అడుగున గుర్తుల కోసం వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారని తెలిసింది. ఇంకేమైనా పెట్టుకోవచ్చుగా అంటారు కదా. అవును కానీ ఇలాంటి భీతి గొలిపే బొమ్మలు పెట్టకపోతే మజా ఏముంటుంది చెప్పండి. తర్వాత ఎవరైనా వస్తే కాసేపన్నా కంగారు పడాలి అనే చిలిపి ఆలోచన వాళ్ళ చేత ఎలా చేయించి ఉంటుంది. జాయింట్ స్పైడర్స్ ధృవాల వద్ద ఉన్న మహాసముద్రాల అట్టడుగున చల్లని చీకటి ప్రాంతాల్లో పరిశోధనలు చేస్తున్న డైవర్స్కి ఒక పెద్ద సాలీడు కనిపించింది. సముద్ర సాలీళ్లు తెలిసినవే, కానీ పరిమాణంలో చిన్నవి. అంటార్కిటికా మహాసముద్రపు లోతుల్లో కనిపించిన ఈ సాలీళ్లు తతిమ వాటితో పోలిస్తే భారీగా ఉన్నాయి. ధృవ ప్రాంత విశాలత్వం అని ఈ దృగ్విషయానికి పేరు. ధృవ ప్రాంతాల ప్రాకృతిక సహజత్వం కారణంగా ఇక్కడి జీవులు ఇతర ప్రదేశాల్లోని తమ ప్రజాతుల కంటే భిన్నంగా భారీ కాయంతో ఉంటాయి. అయితే ఇలా ఎందుకు అన్నది ఇంకా పరిశోధనల స్థాయిలోనే ఉంది. చాలా సిద్ధాంతాల్ని ప్రతిపాదించారు కానీ ఏవీ తర్కానికి నిలవటం లేదు. అయితే మౌంటానా విశ్వవిద్యాలయ పరిశోధన సిద్ధాంతం చల్లని నీటిలో అధిక మొత్తంలో ఆక్సిజన్ కరిగి ఉంటుంది కనుకనే ఇక్కడి జీవులు భారీ శరీరాలతో ఉంటాయని చెప్తోంది. అలా సిద్ధాంతం చేస్తే సరికాదుగా, పరీక్షించాలి. అందుకే పెద్ద ఎత్తున మంచు పేరుకుని ఉన్న అంటార్కిటికా ప్రాంతంలో ఒక చోట డ్రిల్ చేసి సముద్రపు అడుగున ఉన్న సాళీలను పట్టి తెచ్చి ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ స్థాయిలు వేర్వేరుగా ఉన్న నీళ్లలో ఉంచి పరిశీలించారు. అది నిజమేనని తేలింది. అయితే శాస్త్రీయంగా ఇది నిరూపణ కావాల్సి ఉంది. అంటార్కిటికా సాళీలకు ఊపిరితిత్తులు, మొప్పలు ఉండవు. ఇవి వాటి శరీరంలో ఉన్న రంధ్రాల గుండా శ్వాసిస్తాయి.
మానవ కపాలం. మునిగిపోయి నౌకల నుండి ప్రాచీన కళాఖండాలు, బంగారం, ధనం, ఇతర విలువైన సామాగ్రి దొరుకుతూ ఉంటుంది. మనం చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. డైవర్లకి గుండె ధైర్యం చాలా ఎక్కువ. ఒక్కోసారి వారికి భయంకర ఆకారాలు కూడా తారసపడుతూ ఉంటాయి. ఎముకలు, అస్థిపంజరాలు, కపాలాలు కనిపిస్తూనే ఉంటాయి. 2007లో మెక్సికోలో సముద్ర తీరానికి దూరంగా సముద్రంలో ఉన్న గుహలో డైవర్లకి ఒక కపాలం దొరికింది. పరిశోధనల్లో అది 13,000 ఏళ్ల కిందటి ఒక అమ్మాయి కపాలం అని తెలిసింది. బహుశా ఉత్తర అమెరికాలో మానవ వికాసం మొదలైన తొలినాళ్ల నాటి మనిషి అయ్యుండొచ్చు అని అనుమానించారు. అయితే మరి అమెరికా ప్రాంతానికి మానవులు ఎక్కడి నుంచి ఎప్పుడొచ్చారో నిర్ధారణ కావాలి. అమెరికాలో దొరికిన అతి పురాతన మానవ కపాలం ఇదే. బహుశా ఈ గుహ అప్పటికీ నీటిలో మునిగి ఉండొచ్చు. కపాలం దొరికిన ప్రాంతంలో వెతుకులాట కొనసాగించారు. మరికొన్ని ఎముకలు లభించాయి. విజ్ఞాన శాస్త్రంలో కొత్త అధ్యాయానికి పుటలు తెరుచుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ విశాలమైన స్లాత్ అనే క్షీరద జీవుల అవశేషాలు, సాబెర్ టూత్ పిల్లి అని మనం పిలుస్తున్న చరిత్ర పూర్వయుగపు జంతువు అవశేషాలు, అలా 28 రకాల మంచు యుగపు జంతువుల ఎముకలు లభించాయి. యూనాగోనిక్ పిరమిడ్, ఈజిప్ట్ పిరమిడ్ మనందరికీ తెలుసు. వాటిలో అప్పట్లో మమ్మీలుగా మార్చిన మానవ శరీరాల్ని ఉంచేవారు. జపాన్లోని యూనాగోని సముద్రంలో తీరానికి కొంచెం తీరంలో ఉన్న పిరమిడ్ గురించి తెలుసుకుందాం. ఇది నీటిలో ఉంటుంది. 1986లో ఒక స్థానిక స్కూబా డ్రైవర్ మొదటిసారిగా ఈ పిరమిడ్ని చూశాడు. పెద్ద పెద్ద రాతి బండలతో ఏర్పడి ఉంది. నీళ్లలో ఉన్నా కూడా ఏమీ చెక్కు చెదరకుండా ఉంది. పిరమిడ్ శిఖరం సముద్ర ఉపరితలానికి 5 మీటర్ల దిగువన ఉంది. ఇసుకరాయి, మట్టి కలిసిన రాళ్ళివి. అయితే ఇదంతా ఏకరాతి ఆకారం. అయితే శాస్త్రవేత్తలు 2 రకాలుగా, అంటే ప్రకృతి నిర్మాణం అని కొందరు, కాదు మానవ నిర్మితమని కొందరు చెప్తూ ఉన్నారు. కాలం గడిచే కొద్దీ తమ వాదనల్ని సవరించుకుంటూ వచ్చారు. గ్రహాంతరవాసులే దీన్ని ఇక్కడ పెట్టారనే మాట వినిపించింది. అయితే మాసాకి కిమురా అనే సముద్ర భూ విజ్ఞాన శాస్త్రవేత్త 15 ఏళ్లకు పైగా ఈ నిర్మాణాన్ని కొలిచి పరిశోధించి పటాలు గీసి ఎంతో కృషి చేశారు. యూనాగోని పిరమిడ్ నీళ్ల లోపల సహజంగానే ఏర్పడిందని, అయితే ఇది పిరమిడ్ కాదని, అతి ప్రాచీన జపాన్ నగరపు శిథిల భాగమని ఆయన చెప్తూ ఉన్నారు. 2000 ఏళ్ల క్రితం వచ్చిన భూకంపం వల్ల ఇది నీటిలో మునిగిపోయిందని ఆయన అభిప్రాయం. అయితే ఆధారాలు లేవు కనుక ఇప్పటికీ దీని కథ రహస్యమే. జలాంతర్గత వృత్తాలు. 1995లో దక్షిణ జపాన్ సముద్రంలో స్థానిక డైవర్లు సముద్రపు అడుగున కొన్ని వింత ఆకారాల్ని చూశారు. మామూలుగా అయితే అలల తాకిడికి, సముద్ర జీవుల కదలికలకి ఇసుక, మట్టి కదిలి అలా ఏర్పడ్డాయనుకోవచ్చు. అయితే ఇవి ఖచ్చితమైన జామితీయ నిర్మాణాల్లో ఉన్నాయి. అందుకే వాళ్ళు వీటికి మిస్టరీ సర్కిల్స్ అని పేరు పెట్టారు. 2 మీటర్ల వ్యాసంలో ఉన్న ఈ జటిలమైన ఆకారాలు 16 ఏళ్ల పాటు అందరినీ విస్మయపరుస్తూనే ఉన్నాయి. 2011లో ఈ ఆకారాల్ని ఇలా చెక్కుతున్న కళాకారుడు ఎవరన్నది కనుక్కున్నారు. 5 అంగుళాల పొడవున్న మగ పఫరు చేప ఈ కళాఖండాన్ని తయారు చేస్తుండగా కెమెరాకి చిక్కింది. ఈ మగ చేప తన జాతి ఆడచేపల్ని ఆకర్షించడానికి ఇంత పెద్ద పెద్ద కళాకృతిని తయారు చేస్తుందట. నీటి లోపల ఈదుతూ మొప్పల్ని కదిలిస్తూ ఇసుకని చెదరగొడుతూ ఉంటుంది. ఈ మనోహరమైన ఇసుక వృత్తాలు ఏర్పడటానికి ఇంత శ్రమ పడుతుంది ఈ బుల్లి చేప. అయితే ఇలా చేయడానికి దానికి 7 నుంచి 9 రోజుల సమయం పడుతుంది. పఫర్ చేపకి మంచి బిరుదు లేదా బహుమానం సూచించండి మరి. బాల్టిక్ సముద్ర అనోమీలి. బాల్టిక్ సముద్రం ఎన్నో విచిత్ర జీవరాశుల నిలయం. చాలా ఏళ్లుగా ఈ సముద్ర జలాల్లో ఎన్నో వింతైన సంగతులు బయటపడుతూ ఉన్నాయి. శాస్త్రవేత్తల ఉత్సుకతను రెట్టింపు చేస్తూ వచ్చాయి. సముద్రంలో మునిగిపోయిన నౌకల సంపదల గురించి అన్వేషించే ఓషన్ ఓక్స్ బృందం 2011 జూన్లో చేసిన సముద్ర గర్భ అన్వేషణ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. బృంద కెప్టెన్ పీటర్ లిండ్బర్గ్, సహ పరిశోధకుడు డెన్నిస్ అర్స్బర్గ్ ఇంకా వారి బృందమంతా కలిసి స్వీడన్, ఫిన్లాండ్ మధ్య బాల్టిక్ సముద్ర గర్భంలో అస్పష్టంగా ఉన్న ఒక సోనార్ ఇమేజ్ సాయంతో ఒక అసామాన్యమైన వస్తువుని కనిపెట్టారు. సముద్రంలో అన్వేషణకు మ్యాపింగ్ చేయడానికి సౌండ్ నావిగేషన్ మరియు రేంజ్ సోనా పద్ధతిని ఉపయోగిస్తారు. ఎందుకంటే రేడార్ మరియు కాంతి తరంగాల కంటే ధ్వని తరంగాలు నీటిలో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి కనుక. అలా వెళ్లి తిరిగి వచ్చిన ధ్వని తరంగాలతో ఒక గ్రాఫ్ గీసుకొని దాని ఆధారంతో విశ్లేషణ కావిస్తారు. ఇంతకీ ఈ బృందం కనుక్కున్న విషయాన్ని బాల్టిక్ సీ యానిమోలే అని పిలిచారు. ఇది సముద్ర మట్టం మీద నీళ్లలో మునిగి ఉంది. వాలు తల మెట్లు కూడా ఉన్నాయి. స్టార్ వార్స్ చలనచిత్ర శ్రేణిలో ఫాల్కన్ అంతరిక్ష వాహనం ఒకటి ఉంది. ఈ బాల్టిక్ సీ అనుమౌలి కూడా దాన్ని పోలి ఉంది. సముద్ర జీవ విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఇదో సహజ నిర్మాణం అనిపించింది. అయితే కెప్టెన్ పీటర్ లిండ్బర్గ్ బృందం ఓషన్ ఎక్స్ అదే ఏడాది పునః పరిశోధనకు వెళ్లారు. ఆ నిర్మాణం చేరువకు వెళ్లిన ప్రతిసారి వారి పరికరాలు సరిగా పనిచేయక మొరాయించాయి. వెనక్కి 200 మీటర్ల దూరం జరిగితే అప్పుడవి సాధారణంగానే పనిచేశాయి. కారణం ఏంటి? ఇది ఏదైనా గ్రహాంతరవాసుల UFO కావచ్చని లేదా అంతరిక్ష వాహనం కావచ్చని భావించారు.
ఏదో అద్భుతం జరిగి భూమి మీద సముద్రంలో మునిగిపోయి ఉంటుందని అనుకున్నారు. నమ్మని వారు మాత్రం సముద్రంలో మునిగిపోయిన రష్యా వారి ఓడ కావచ్చని అనుమానించారు. అయితే ఆ తర్వాత కాలంలో జరిగిన మరిన్ని పరిశోధనల్లో ఈ నిర్మాణం గురించి కొన్ని నమూనాలు తీశారు, పరిశోధించారు. ఇదొక శీతల నది లేదా హిమాని నదం అంటే గ్లేషియర్ నిక్షేపం అని చెప్పారు. స్టాక్హోమ్ విశ్వవిద్యాలయ భూ విజ్ఞాన శాస్త్రవేత్త వాల్కర్ బ్రూచెర్ట్ అభిప్రాయంలో ఈ నిర్మాణం మంచు యుగపు కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండాలన్నారు. ఈ రాతి పలకల్ని హిమాని నదం తోసుకొచ్చి ఉండాలని చెప్పారు. సముద్రం ఎంత విశాలమో, ఎంత లోతో ఎప్పటికప్పుడు బయటపడే సంగతులు అంతే రహస్యమే, అంతే విస్మయకరం. ప్రకృతి మించిన శిల్పి, చిత్రకారుడు, గొప్ప మేధావి లేడని మనిషి ఒప్పుకొని తీరాలి. ఇంతకీ సముద్రం లోతులు ఈ వింతను చూస్తే మీకేమనిపించింది? నేరుగా వెళ్ళి చూద్దాం అనిపిస్తోందా? వెళ్ళొచ్చు. స్కూబా డైవింగ్ వంటివి చేయొచ్చు. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.